హాయ్ వ్యూవర్స్. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు టీడీపీ జనసేన మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం కూడా ఇలానే ఉంది. ఇదిగో జనసేనకు 60 సీట్లు, కాదు 40, కాదు 30 అంటూ రకరకాల వార్తలు. మళ్ళీ 25 సీట్లంటూ టీడీపీ మీడియా ఆ వార్తని హైలైట్ చేస్తోంది. అయితే మొత్తానికి సీట్ల సర్దుబాటు ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చినట్లు సమాచారం. మాక్సిమం 30 ఎమ్మెల్యే సీట్లు, 3 ఎంపీ సీట్లు ఇస్తాం, అంతకు మించి ఇచ్చే ప్రసక్తే లేదని చంద్రబాబు తేల్చేసినట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. నిజానికి 20 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు మాత్రమే ఇవ్వాలని చంద్రబాబు అనుకున్నారట. కానీ పవన్ కళ్యాణ్ పట్టుబడుతుండటంతో 30 సీట్లు ఇవ్వాలని నిర్ణయించారట. దానికి పవన్ కళ్యాణ్ ఒక లాజిక్ కూడా చెప్పారని టీడీపీ నేతలు చెప్తున్నారు. ఎన్ని ఎక్కువ సీట్లు ఇస్తే అంత ఎక్కువ ఓటు బ్యాంక్ తన నుండి టీడీపీకి ట్రాన్స్ఫర్ అవుతుందని హామీ ఇచ్చారట. అందుకు చంద్రబాబు కూడా ఒప్పుకున్నారు. అందుకే 30 సీట్లకు ఒప్పుకున్నారు అని టీడీపీ నేతలు చెప్తున్న మాట. అయితే ఇక్కడ ఇచ్చేది తక్కువ సీట్లే అయినా అందులో కూడా పవన్ కి షాకులు ఇస్తున్నారు చంద్రబాబు. 30 సీట్లు ఇస్తే మీరు గెలవరు, అందులో సగం సీట్లు మాత్రమే గెలిచే అవకాశాలుంటాయి. అందుకే ఆ సగం సీట్లలోనే క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేసుకోవాలని, మిగిలిన సగం సీట్లలో టీడీపీ చెప్పిన క్యాండిడేట్స్ నిలబడతారని ఒక షరతు పెట్టారు. విచిత్రంగా దానికి పవన్ కళ్యాణ్ ఒప్పేసుకున్నారని అంటున్నారు. అంటే టీడీపీ నుంచి కొంతమందిని జనసేనలోకి పంపి వారినే జనసేన అభ్యర్థులుగా నిలబెడతారన్నమాట. ఇంత మాత్రం దానికి సీట్ల పంపకాలు, పోటీ చేయటాలు ఎందుకు పవన్ కళ్యాణ్ అని జనసేన అభిమానులే ప్రశ్నిస్తున్నారు.